అంటే రామరాజ్యం ఆర్గనైజేషన్ సభ్యులే కరెక్ట్ అంటారు. 100% కరెక్ట్ అంట. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు రామరాజ్యం గురించి పోరాడాలి. దేని గురించి? ప్రతి ఒక్క హిందువు రామరాజ్యం గురించి పోరాడాలి. అందరినీ కలుపుకొని పోతాము, అన్ని మతాలు ఒకటే అంటే అది తప్పు. 5,000 ఒకటి కానప్పుడు ఏది కాదు. అందుకే రామరాజ్యం ఈజ్ కరెక్ట్. బట్ దాడి తప్పు అంటున్నాను నేను. ఆ దాడి విషయం ఎందుకు జరిగింది ఏంటి అని దాన్ని తెలుసుకోవడానికి నా వంతుగా నేను వచ్చి కలిశాను. నాన్న ఇలా ఇలా జరిగిందమ్మా, ఇలా ఇలా జరిగింది ఇది అన్నారు. మరి మీరేం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకు నాన్న ఇలా దాడి చేయాల్సి వచ్చింది? ఇది ప్రజలకి ఎలా పోతుందంటే, ఒక హిందువు రామరాజ్యం ఎవరైతే స్థాపకులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక పురోహితుని ప్రధాన అర్చకులు కొట్టడం అనేది అదొకటే తప్పు. అది నేను ఇప్పటికీ నేను ఖండిస్తాను. కానీ వాళ్ళు చేసింది అయితే ఏదైతే రామరాజ్యం గురించి ఉందో అది ఈజ్ కరెక్ట్. రామరాజ్యానికి మీరు సపోర్ట్ చేస్తారా, అండగా ఉంటారా, నిలబడతారా? అండగాని కాదు, నేను నా సనాతన ధర్మానికి ఎప్పుడు అండగా ఉంటాను. హిందువులకు మొత్తం హిందువులందరూ ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే తీరు ఉండాలనేది నాది. మన మీద మనం దాడులు ఆపుకొని మనల్ని ఎవరైతే కించపరుస్తారో, మన గుళ్ళ మీద ఎవరైతే దాడులు చేస్తారో, మన స్త్రీ మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళ మీద మన పోరాటం ఉండాలి. మనలో మనకు పోరాటం వద్దు అంటున్నా నేను. మన హిందువుల మీద మనకు పోరాటాలు వద్దు. కానీ రామరాజ్యం చేసేది హిందువులతోటే గొడవలు పడతా ఉన్నారు, హిందువులతోటే డబ్బులు బెదిరిస్తా ఉన్నారు అనేది పోలీసులు చెప్తున్నారు. అది డబ్బులు అడిగారా ఇంకేదన్నా అడిగారా అనేది సెకండరీ. ఓకేనా, వాళ్ళు అడిగిండ్లో ఈయన ఇచ్చిండో లేదో అది సెకండరీ. అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు. ఏదన్నా లోపాలు కావచ్చు, కానీ వాళ్ళది ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ కరెక్ట్. రామరాజ్యం గురించి పోరాడుతున్నాం, మీరు వచ్చి మమ్మల్ని కలవండి, మాకు ప్రోత్సహించండి అనేది కరెక్ట్. కానీ వీళ్ళు దాడి చేయడం అనేది తప్పు అంటున్నాను నేను. రామరాజ్యం పేరుతో పబ్లిక్ ని కొట్టుకుంటూ పోతే, చంపుకుంటూ పోతే, దాడులు చేసుకుంటూ పోతే సభ్య సమాజం ఎక్కడుంటుంది? ఇంకా సనాతన ధర్మం గురించి నేను కూడా కొడతాను, చంపుతాను, అన్ని చేస్తాను. ఎందుకంటే సనాతన ధర్మం కానీ హిందువుల గురించి నేను కూడా కొడతాను, చంపుతాను, అన్నీ చేస్తాను. బట్ దానికో ప్రణాళిక ఉంటుంది. ఏంటి? కొంత ప్రణాళిక ఉండి కొంత వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ త్రూ నడవాలి. అది